విధానంగా ప్రకటిస్తుంటామని చెప్పి మాట్లాడినటువంటి చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి జయ జయ తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించకుండా తత్సారం చేసి ఆ పనిని తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందశ్రీ గారిని పిలిచి మాట్లాడి రాష్ట్ర గీతాన్ని డిక్లేర్ చేసి ఉద్యమకారుల తెలంగాణ ప్రజల అభిప్రాయాలని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తా ఉంటే దాని మీద కోడిగుడ్ల మీద ఈగలు పెట్టే పని మొదలుపెట్టారు. ఎవరు వీళ్ళంతా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనుక పనిచేసినటువంటి వాళ్ళ, నిజంగానే తెలంగాణ ఉద్యమాన్ని బిల్డ్ చేసినటువంటి వాళ్ళ. నాకైతే నేనైతే 96 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. ఉద్యమంలో ఉండడం అంటే జెండాలు పెట్టుకొని తిరగడం కాదు. తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయ ఎజెండాగా ఒక పాయక నాయకత్వం వహించి పనిచేసింది. ఎక్కడ కూడా ఈ మాట్లాడుతున్నటువంటి మేధావులు సగం మంది కనబడలేదు. ప్రకాష్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, కొట్లాడడం మొదటి వచ్చి. కానీ తెలంగాణ రాష్ట్రం రాగానే పోయి కేసీఆర్ పక్కన కూర్చున్నాక మరి తెలంగాణ ఉద్యమాల ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం ఏమైనా చేసిందా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రాకముందు నుంచి దేశపతి శ్రీనివాస్ కూడా ఉన్నాడు, ఒక కళాకారుడుగా టీచర్ ఉద్యోగం చేసుకుంటా. నీకు ముఖ్యమంత్రి అడ్వైజర్ గా పెట్టుకున్నాడు కదా, ఎందుకు తెలంగాణ పాటలు రాష్ట్ర గీతంగా చేయించకపోయినావు? ఆడడానికి తెప్పలేకపోయినావు? ఎగ్జిక్యూటివ్ ఎందుకు చేయించలేకపోయినావు? మీకు ఏ నైతిక విలువలు ఉన్నాయని ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవ్వాలా? ఇప్పుడు ఒక రాష్ట్ర గీతాన్ని తీసుకొచ్చేటటువంటి క్రమంలో అది చరిత్రలో నిలిచిపోయేటటువంటి స్థాయికి తీసుకెళ్లాలనేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి స్థాయికి కాదు తీసుకెళ్లాలంటే ముందు సగం మందికి పాటలు రావు. ఆ పాటను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కంటెంట్ ఒకవైపు అర్థం చేసుకుంటే దానికి పాడే విధానం ఒక హై పిచ్ టోన్ ఉన్నటువంటి వాళ్ళు పాడితే మాత్రమే అది కరెక్ట్ గా ప్రజలకు రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానికి కావాల్సినటువంటి మ్యూజిక్ కూడా అదే యాంగిల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేం లేకుండా మనకి ఏది వస్తే అదే, ఏది మాట్లాడదలుచుకుంటే అదే బట్టగార్చి మీరేయడం అనేటటువంటి విధానాన్ని అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ గా మాట్లాడుతున్నటువంటి సంభాషణను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా? ఇంత నీచమా? ఇంత నైతిక విలువ లేనటువంటి పరిస్థితి. అందశ్రీ గారితో మాట్లాడినటువంటి ప్రైవేట్ డిస్కషన్ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఏం పీకిరా మీరంతా 10 సంవత్సరాలు? నేను అడుగుతా ఉన్నాను, ప్రేమరాజు గారిని అడుగుతా ఉన్నాను, ఏం పీకిరా 10 సంవత్సరాలు? ఎందుకు కేసీఆర్ ని నిలదీయలే? ఏం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చెప్పు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇదంతా? పోనీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అమరవీరుల లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఈ రోజున మాట్లాడిందా? ఈ మహానుభావులు, ఈ మేధావులు అనేటటువంటి వాళ్ళు ఏ రోజు ఒక్కొక్క పని చేయలేకపోయినారు. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ వ్యతిరేకంగా తెలంగాణ అమరవీరుల లక్ష్యాన్ని సాధించే వైపుగా మేము కొట్లాడుతా ఉంటే ఒక్కరోజు గొంతు కలిపిరా? ఒక్కరోజు ప్రజల పక్షాలు నిలబడరా? పార్టీలు పక్కన పెడదాం, ఎందుకు నిలబడలేకపోయినారు మీరు? కాబట్టి ఇవాళ దేశపతి లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నది. కాబట్టి మీకు ఏ రకమైనటువంటి నైతిక విలువ లేవు, హక్కు లేవు. ఇక తోరణం మీదే చర్చ చేస్తా ఉన్నాను. నిన్న కేటీఆర్ పై ధర్నా చేశాడు. తెలంగాణ ఉద్యమంలో మా నాయకులు చెడగొడుతున్నారు, తెలుగుదేశంలో అద్భుతంగా మంచిగా బతుకుతున్నాడు, ఉన్న పదులు పీకి చేస్తున్నారని మాట్లాడిన కేటీఆర్, అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడిన కేటీఆర్, పెట్రోల్ బంక్ లో పనిచేసుకుంటూ మాట్లాడిన కేటీఆర్, మా ఫాదర్ మీరు చెడగొడుతున్నారు, తెలంగాణ ఉద్యమానికి ఎందుకు గుంజుకపోతున్నారు ఆయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా తీయించే కుట్రెందుకు చేస్తున్నారని మాట్లాడినటువంటి కేటీఆర్ ఇవాళ తెలంగాణ ప్రైడ్ దెబ్బతిన్నదట. తెలంగాణ ప్రైడ్ ఎవరు అడిగి పెట్టినా మీరు? ఏ ఉద్యమకారులు అడిగాడు మీరు? రాచరికపు మా భావాజాలపు ఆలోచనతోని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఒక్కరోజు కూడా ఒక మనిషితో మాట్లాడకుండా చివరికి ఫోన్లు ట్యాప్ చేసి కంట్రోల్ చేసిన మీరు కేటీఆర్ పై ధర్నా చేస్తారా? సిగ్గుండాలి కదా కేటీఆర్ ధర్నా చేసే ముందు. ఏ నైతిక విలువ ఉందని పోయి ధర్నా చేస్తున్నావు నువ్వు?
ఏం సాధించినామని ధర్నా చేస్తున్నావు నువ్వు? 549 మందికి అమరవీరులకు కట్టడి చేసినటువంటి వాళ్ళు 1200 మంది చచ్చిపోతే కుటుంబాలు ఐడెంటిఫై చేయలేదు, ఇంతవరకు ఆదుకునే పని చేయలే, వాళ్ళు 7 పట్టించుకునే పని చేయలే. నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. పెండ్ల మొగలు మాట్లాడుకునే ఫోన్లు కూడా రికార్డ్ చేయించిన నీచులు ఇలా నీతులు చెప్పే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ముసుగును అడ్డం వేసుకొని మీరు చేసిన 10 సంవత్సరాలు చేసిన పాపాలని పక్కదారి పట్టించడం కోసం చేస్తున్న ఎత్తుగడలనే విషయం ఇలా తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉంది. కాకతీయ రాజుల తోరణం కావాలా మీకు? ఏ అమరవీరుల త్యాగం కనబడతలేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది త్యాగం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ప్రజాస్వామ్య పోరాటం. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నది ప్రాంతీయ సమానత్వం కోసం. ప్రాంతంలో సమానత్వం, ప్రాంతీయ సమానత్వం. ఈ ప్రాంతీయ సమానత్వానికి చేయడం త్యాగం, అమరవీరుల త్యాగం, అమరవీరుల స్తూపం. ఆ అమరవీరుల స్తూపం పెడితే ఎందుకు ఆబ్జెక్షన్ వస్తుంది మీకు? ఎందుకు వద్దంటున్నారు మీరు? నేనంటున్నా, గోల్కొండ కోట ఉన్నది, చార్మినార్ ఉన్నది, కాకతీయ తోరణం ఉన్నది, భువనగిరి గడి ఉన్నది, కోట ఉన్నది. ఊరికో చరిత్ర ఉందా? ఇలా ఊరికున్న ప్రతి చరిత్ర తీసుకొచ్చి పెట్టలే కదా. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టీజీ అని రాసినాం మనం. ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలంతా ఆంధ్ర వద్దు, పక్క రాష్ట్రం ఏర్పడితే టీజీ అని ఉండాలని. టీఆర్ఎస్ పేరు వచ్చినట్టు టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు కదా, టీఎస్ అని పెట్టుకున్నారు కదా. మీరు ఇది వాస్తవం కదా? ఎవరు అడిగి పెట్టిండ్రు? ఏ ఉద్యమకారులతో చర్చించిండ్రు? మరి ఈ కళాకారులు, ఈ మేధావులు ఎందుకో మాట్లాడలేదు ఆ రోజు? తప్పు చేస్తున్నావు కేసీఆర్ నువ్వు. మనం టీజీ అని అనుకున్నాం, ఇవాళ టీఆర్ఎస్ అని టీఆర్ఎస్ వచ్చేటట్టు టీఎస్ పెడుతున్నావు అనే ప్రశ్న ఎందుకు అడగలే? మేము అడిగితే కొన్ని నిలబడి రామతోని సపోర్ట్ చేసినా మా పక్కన ప్రశ్నించిన ఆ రోజు. కాబట్టి అధికారం ముందు తల వంచిన మీరు, అధికారం ద్వారా వచ్చే నీళ్ల కోసం ఆశపడ్డ మీరు ఇవాళ మాట్లాడే ఏ రకమైనటువంటి నైతిక హక్కు లేకుండా కోల్పోయిందో. కేటీఆర్ మాట్లాడమంటే దయ్యాల వేదాలు వహించడమే. ఏ రోజు తెలంగాణ మీద ప్రేమ లేదు నీకు. మీ అయ్య పెట్టిన పార్టీ ద్వారా వచ్చిన పదవులు కావాలి నీకు, పైసలు కావాలి నీకు, తద్వారా వచ్చిన అధికారంలో దోపిడీ చేసుకున్నావు. ఇది తప్ప ఈ రోజు కూడా ప్రజలు ఓడించిన తర్వాత కూడా ఒక్క రోజన్నా మా తప్పులు ఇవి, అందుకనే మాకు ప్రజలు ఓడించిందని చెప్పుకున్నారా? ప్రజలకు క్షమాపణ చెప్పినరా? తప్పని ఒప్పుకున్నారా? మీ అహంకారం ఇంకా జుట్టు నుంచి కిందికి రాలే. నీది మీ అయ్య కేటీఆర్, కేసీఆర్ గారిని ఈ రోజు వరకు ఏమంటున్నారు? ప్రజలు తప్పు చేసిర్రు అంటున్నారు. మీరు ఇవాళ ప్రజలే తప్పు చేసిరట. రాజ్యాంగ హక్కును, ఓటు హక్కును వాడుకొని ప్రజలను ఓడిస్తే ప్రజలు నీకు ఓటేయకుండా తప్పు చేసిరు. నువ్వు చేసిన దోపిడీకి సహకరించాల్సి ఉండేది. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ వాదుల ముసుకేసుకొని, తెలంగాణ ఉద్యమం అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది వాళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడుతా ఉన్నారు. నేను అంటున్నాను, నేను ఒక గిరిజనుండి, సమ్మక్క సారక్క దానికి కాకతీయ రాజులు కాదా? నాకు ఎట్లా యాక్సెప్టబుల్ అయితే కాకతీయ తోరణం నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? 12% పాపులేషన్ ట్రైబల్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి కాకతీయ తోరణం? పోనీ చర్చ పెట్టుకుంటే అదే చెప్పేవాళ్ళం, ఇది తప్పని చెప్పినావు. ఇల్లేదే నువ్వు, అధికారం ఉన్నది కదా, బుల్డోజ్ చేసిపోయినావు. నేను అంటున్నా, అందరూ యాక్సెప్ట్ చేసేటటువంటి ఏకైక చిహ్నం అమరవీరుల స్తూపమే. అమరవీరుల స్తూపం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం ముద్ర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పెడితే ఒక త్యాగానికి సింబల్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు మీరు ఇంట్లో వండుకొని కొంతమంది రెచ్చగొట్టి ప్రభుత్వం చేసిన పనులలో కాళ్ళడ్డం పెట్టాలనే మీ ప్రయత్నం మానేయండి దయచేసి. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులలో కార్లలో కట్టెలు పెట్టి ముందుకు పోలేకుండా చేయాలంటే మీ నీచ బుద్ధి ఏందో ప్రజలకు అర్థమవుతా ఉన్నది. నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడే వాతావరణాన్ని సృష్టించింది, ఇక్కడ స్పందించే వాతావరణాన్ని సృష్టించింది, చర్చించే వాతావరణాన్ని సృష్టించింది. నియంతృత్వ పాలన కొనసాగట్లేదు, ఇక్కడ ప్రజాపాలన కొనసాగుతుంది. మాట్లాడడం కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు?
ప్రజాస్వామ్య పాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు కేసీఆర్ పక్కన ఉంది కదా, మనసులో ఉన్న ఎందుకు చెప్పలేకపోయారు? నియంతృత్వ పాలన ఉంది కాబట్టి చెప్పలేకపోయారు. ఆయనకు రాజరిక పాలన భావాజాలం ఉన్నది కాబట్టి ఆ విధానమైనటువంటి సింబల్ తెచ్చుకున్నాడు. ఇవాళ ప్రజాస్వామ్య పాలన లక్ష్యాలను కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి కలిగి ఉన్నాడు కాబట్టి ప్రజాస్వామ్య వాతావరణంలోకి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. ఆ చీరాలను ప్రజా ఆకాంక్షల మేరకు ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని డైవర్ట్ చేసి జరగనీయకుండా చేసేటటువంటి ప్రతి కుట్రను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణలో జననాట్య మండలి లాంటి వాళ్ళు ఉన్నారు, అమ్మలక్క లాంటి మేధావులు ఉన్నారు, గాన కోకిలు వారిని వద్దని మీరు ఆంధ్ర సంబంధించిన వాళ్ళని వెళ్ళడం మీరు సమర్థించుకుంటున్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో గద్దరన్ ఉన్నాడు, అందశ్రీ ఉన్నాడు, విమలక్ ఉన్నది, చాలా మంది కౌలు కళాకారులు ఉన్నారు. దానికి పాఠానికి వీరులను సెలెక్ట్ చేయడం అంటే విమలకను కన్సిడర్ చేయకపోవడమా, వాళ్ళని పక్కన పెట్టడమా, వాళ్ళని అవమానించడమా? ఎట్లయితుంది అది? అలా ఆంధ్రలో ఎట్లయితుంది? నేనంటా ఉన్నాను, మీరేమంటే ఈ పిచ్ లో పాడేటోళ్ళు ఇక్కడ లేరు, అక్కడ క్యాపబుల్ పర్సన్ లేరని మీరు భావిస్తున్నారు తెలంగాణ. నేనేమంటున్నానంటే పాటను ఎవరు పాడితే బాగుంటది అనేటటువంటి దాన్ని ఆ కవి డిసైడ్ చేస్తాడు. ఎవరు పాడితే అది అందుతుంది అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేసి నీకు ఎందుకు ఆబ్జెక్షన్ అంటున్నా? నీకున్న ఆబ్జెక్షన్ ఏంటి? దాన్ని ఎందుకు వాడద్దు అనుకుంటాడు ఆయన? ఏం ఆంధ్రలో ఎట్టబోతుంది? ఎట్లా ఆంధ్రోడు ఎట్లయితారు ఆయన? ఎట్లయితారు ఆంధ్రోడు? 40 సంవత్సరాలు నీ భూమి మీద ఉన్నాడు, ఆంధ్రోడు అవుతారా? అయితే కేటీఆర్ కూడా ఆంధ్రోడే, కేసీఆర్ కూడా ఆంధ్రోడే. ఒప్పిన మూలాలు ఉన్నాయి కేసీఆర్ కు. ఈ రాష్ట్రంలో చెల్లకూడదామా? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది భారతీయ సమానత్వం కోసం, ప్రజల మధ్యన వైషమ్యాన్ని రెచ్చగొట్టడం కోసం కాదు. దయచేసి మీరు గుర్తించాలి. మీరు ఆంధ్రపాలిస్ట్ కాదు, ఆయన బొబ్బిలి మూలాలు ఉన్నాయని చెప్పడానికి, మీకు దాని సంబంధించిన స్టాండర్డ్ కాదు, శాస్త్రవేత్త కాదు, బొబ్బిలి మూలాలు ఉన్నాయని చెప్పడానికి మనం చరిత్ర ఎక్కడ ఉన్నదో కనుక్కో. మీరు చెప్పాలి, మీరు దాని మూలాలు అంటే మీరు ఆంధ్రపాలిస్ట్ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. మీరు హై పిచ్ లో ఉండాలి, దాని పాట మంచిగా ఉండాలంటే తెలంగాణలో ఆ పాట పాడే జననాట్య మండలికి సంబంధించిన వాళ్ళు చాలా మేధా ఉన్నారు, బండింటిగా బండి కట్టి పాట పాడిన వాళ్ళు, విమలక్క లాంటి పాడిన వాళ్ళు క్యాపబుల్ కాదా? నేను పాటగా నాయకుడు, మా నాయకుడు పాటగా అడిగాను ఊరసిస్తాను ఎలా ఉంటుంది? అరే దిగురాని అంటే అలా ఒక మాట చెప్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు ఇప్పుడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అంశం, ప్రతి నిర్ణయం శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా ఉండాలనేది మా ప్రభుత్వం కోరుకుంటుంది. అది ప్రజల కోణం నుంచి, నాయకుల కోణం నుంచి నంబర్ వన్ ఏంటంటే సార్, మీరు చెప్తున్నారు మీరు అన్ని తెలంగాణ ఓరియంటెడ్ చేస్తున్నారు, పాట కూడా తెలంగాణ వాళ్ళతో పాడించాలి, తెలంగాణ ఉండాలన్నది వాళ్ళ ఉద్దేశం. తెలంగాణ కంటెంట్ నేనేమంటున్నా అంటే తెలంగాణ భావం, తెలంగాణ ఆలోచన, తెలంగాణ కంటెంట్ ఉన్నత శిఖరాలకు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలిగినటువంటి పద్ధతిలో దాన్ని ప్లాన్ చేస్తున్నాం. దాన్ని అదే మీరు అనేటటువంటి పద్ధతి అంటే దాని అర్థం తెలంగాణలో కవులు లేరని కాదు, తెలంగాణలో కళాకారులు లేరని కాదు, తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు పనికిరాని కాదు. ఇది వితండవాదంతో చేసేటటువంటి చర్చ. వితండవాదపు చర్చ కాదు. మా కంటెంట్ ను, మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక ప్రపంచ ప్రైడ్ గా తెలుగు జాతిలో ఒక ఖ్యాతిగా మిగిలిపోయేటటువంటి పద్ధతిలో దాన్ని తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఆ ఆలోచన కంటే ముందు కవి ఆలోచన. దయచేసి మీరు వినండి. అదే తెలంగాణ పాటలు చాలా మంది కళాకారులు పాడారు, చాలా మంది పాడారు. నేనంటున్నా ఈ రోజు వరకు నాకు తెలుసు అందశ్రీ గారు పాడినంత ఎఫెక్ట్ గా మీరు పాడలేకపోయిన దాన్ని నేను చెప్తా ఉన్నాను. అందశ్రీ పాడినంత ఎఫెక్ట్ గా అందశ్రీ గారి గొంతు పరిస్థితి ఏమున్నది అంటే ఆ హై పిచ్ లో వేయటంలకు ఆయన గొంతు కూడా ఆగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు కావాలంటే పాడి చూడండి. ఆయన 15 సంవత్సరాలు పాడినటువంటి అందశ్రీ గొంతుకు ఇవాళ వాడుతున్న గొంతుకు మధ్య తేడా ఉంటుంది. ఏజ్తో పాటు వచ్చేటటువంటి సమస్యలు దాన్ని ఓవర్కమ్ లేదు. అదే గద్దరన్న పాడిన పాటలు, బండెరగ బండి కట్టి ఆయన పాడినటువంటి 30 సంవత్సరాల క్రితం పాడిన పాటలు, అదే మన TV5 స్టూడియోలో రికార్డ్ చేసినప్పుడు పాడినటువంటి పాటల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడండి. ఇది చరిత్రలో
ఉండిపోయేటటువంటి ఒక గొప్ప చారిత్రకమైనటువంటి పాట. దీన్ని ఎవ్వరు కూడా నిన్న దాకా 10 సంవత్సరాలు ముసలోడు కాదు, నువ్వు డైవర్ట్ చేయకు, నన్ను చెప్పని మిత్రమా. ఎవరు ప్రశ్న ఉంటే సమాధానం చెప్తా. అంటే గొంతుకు నేనేమంటే గొంతు కొందరికి ఘాటి చాలా మందికి వచ్చింది. కీరవాణి ఎందుకు బాగుతున్నారు మీరు చెప్పండి. నాకంటే ఆబ్జెక్షన్ ఏంది? అదే ఆందోళనకి ఆ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాడుతున్నది కీరవాణి కాదు. మళ్ళా మీరు దాన్ని కన్ఫ్యూజన్ కాకుండా తెలంగాణలో కూడా ఆందోళన ఉన్నారని అంటున్నారు సార్. మీరు తెలంగాణ పాట జాతీయ రాష్ట్ర గీతం కావాలా వద్దా? ఎందుకు తెలంగాణలో పాడాలి. ఆంధ్రలో పాడతారు, తెలంగాణలో పాడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పెట్టిన దానికి మీరు నేనేమన్నా అంటే ఇంకా ఆ స్థాయి నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా ఎట్లా పంచాలని దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మొత్తం 28 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే భాగంలో. ఇవాళ ఖచ్చితంగా దానికి సంబంధించింది అందశ్రీ గారు మాట్లాడి ఆయన డిసైడ్ చేసినటువంటి అంశం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రభుత్వం కవికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. రెండోది, మీకంటే నాకంటే బయట మాట్లాడుతున్న కవుల కంటే ఆ పాట మీద సర్వ హక్కులు సర్వ నిర్ణయాలు దాన్ని రాసిన దాని కన్న తల్లి అయినటువంటి అందశ్రీ గారికి ఉన్నాయి. ఆయన కన్న తండ్రి కన్న తల్లి ఆయనే గుర్తు పెట్టుకోండి మీరు. అది అందశ్రీ నిర్ణయిస్తాడు, కానీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంగా నిర్ణయించాల్సింది తెలంగాణ ప్రజల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అందశ్రీ ఏదైనా నిర్ణయిస్తాడు. అందశ్రీ చాలా నిర్ణయిస్తారు, చేస్తారా మీరు? ఓన్లీ జయ జయ హే తెలంగాణకు సంబంధించినటువంటి నిర్ణయం ఆ పాటను రాష్ట్ర గీతంగా తీసుకుంటున్నప్పుడు, ఆయన దగ్గర నుంచి తీసుకున్నప్పుడు, ఆయన హక్కులు ఉన్నప్పుడు ఆయన ఏది చెప్తే పవర్ అవడం ప్రభుత్వ బాధ్యత. అట్లనే రైతులు కూడా రేపు మాకు రేట్ కావాలి, మాకు ఇట్లా కావాలి, రేపు కేంద్రంలో 300 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్డీఆర్ గఠబంధన్ ఏర్పడబోతున్నది. మేము ఎంఎస్పీని యాక్ట్ చేస్తున్నాము, చట్టం చేస్తున్నాం మిత్రమా. రాసుకో, 6 నెలల్లో చట్టం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పారు, మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు. 6 నెలల్లో కీరవాణి ఆంధ్ర సంబంధించిన వ్యక్తి యొక్క సంగీతాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా కాదా? తెలంగాణ రాష్ట్రానికి మీరు అదే అంటున్నారు. ఇది టిఆర్ఎస్ మైండ్ సెట్ తో ఆలోచించే పద్ధతి అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు ఆలోచించే మైండ్ సెట్ పద్ధతి కాదు. వాళ్ళు చెప్తున్నారు మీరు నన్ను అడగడం, నన్ను ప్రపంచంలోనే ఆర్గ్యుమెంట్ కాదు. తెలంగాణ ఉద్యమకారుడుగా చెప్తున్నా, మీరు తెలంగాణ ఉద్యమకారుడు చెప్తున్నా. నేను ఒక ఆంధ్ర సంబంధించిన సంగీతకారుడు చేస్తా ఉన్నాడు, ఇది మీరు స్వాగతిస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఇండియాలో ఏ కళాకారులు దాన్ని గొప్ప తీసుకురాగలిగితే దాన్ని వాడుకుంటుంది ప్రభుత్వం. వాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఆంధ్ర తెలంగాణ కాదు, తెలంగాణ ప్రైడ్ పెంచడానికి ఆంధ్ర కళాకారుడే ఉపయోగపడతాడు అనుకో, దాన్ని వాడుకుంటాం. రాయలసీమ కళాకారుడే ఉపయోగపడతాడు అనుకో, దాన్ని వాడుకుంటున్నాం. నేనేంటున్నా, ఆంధ్ర పునాదులు ఉన్నటువంటి కత్తి పద్మారావు గారు గుంటూరులో మీటింగ్ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తుంటే ఉత్తరం ఎందుకు చెప్పలే? ఇదే హెచ్ఎంటీవీ ఒంగోలులో డిస్కషన్ పెడితే, ఒంగోలులో ఉన్నటువంటి ఎస్సీ బీసీ సంఘాలని కలిసి, అంబేద్కర్ సంఘాలని కలిసి తెలంగాణ కావాలని చెప్పి పోరాటం చేస్తే ఎందుకు వద్దని చెప్పలే? ఇదే మందకృష్ణమాదిగ గారు అనంతపూర్ నుంచి తెలంగాణ కోసం మొత్తం 23 జిల్లాల సైకిల్ యాత్ర పెడితే ఎందుకు వద్దని చెప్పలే? ఇదే వెల్లయ్య నాయకు అనంతపూర్ లో తెలంగాణ కావాలని మీటింగ్ పెడితే, గుంటూరులో తెలంగాణ కావాలని మీటింగ్ పెడితే, అక్కడ ఉన్నటువంటి వేల మంది వచ్చి తెలంగాణ సపరేట్ రాష్ట్రం సపరేట్ కోసం సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు వద్దని చెప్పలే? కాబట్టి ఈ ఒక డెమోక్రటిక్ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ముందుకు పోతున్నప్పుడు పద్ధతిలో చైనాలో గొడవ జరిగితే, ఒక మహిళ మీద రేపు జరిగితే ఇక్కడ ప్రజలు ఎందుకు స్పందిస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ప్రపంచ కార్మికుల ఏకంగా నడుచుకోగలుగుతాం. ప్రపంచ కళాకారులు ఏకంగా అవుతా, ప్రపంచ జర్నలిస్టులు ఏకంగా అవుతా, ప్రపంచంలో ఉన్న మేధావులు ఏకంగా అవుతా.
అంటే విశాలమైనటువంటి దృక్పథంతో ముందుకు పోవాల్సినటువంటి సందర్భంలో సంకుచితమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి మీరు ఏమంటున్నారంటే ఇక్కడ ప్రజల సమానత్వాన్ని సాధించుకోవడం అనేది రాష్ట్రం వాడడం నేను పాటిస్తున్నాం. కేసీఆర్ ఏమన్నంటే క్యాపబుల్ ఉన్న వాళ్ళే కాళేశ్వర ప్రాజెక్ట్ వెళ్ళి మెగా కృష్ణారెడ్డి చేత అది చేయించారు, మీరు క్యాపబుల్ ఉన్న వాళ్ళే పాట పాడించారు, అది ఒప్పుకుంటున్నారు మీరు అంతేగా? టెక్నికల్ అంశాలను నాన్ టెక్నికల్ అంశాలను నేను అందుకనే నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా, ఇంతమంది నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడ్డది 25 రాష్ట్రాలలో. ఈ రాష్ట్రం ప్రైడ్ పెంచడం కోసం ఇవాళ ఈ ప్రజలు కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ప్రపంచ పట్టం మీద ఈ రాష్ట్రాన్ని ఉన్నతంగా నిలబెట్టే పద్ధతి ఉందో ఆ పద్ధతిలో ముందుకు పోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ప్రయోజనాల సంకుచిత ధోరణిలో దాన్ని నెట్టే కుట్రగతలో కేసీఆర్ చేసిండు. ఇంకా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజాస్వామ్యం చెందించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కూడా అడ్డం జరిగే ప్రయత్నం చేస్తుండు. దాంట్లో తెలంగాణ ప్రజలు ఇన్వాల్వ్ కావద్దని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.